హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో చాలా ఈజీ వేలో బియ్యపు రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రొట్టెల్ని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకునేలాగా చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఇంట్లో నీళ్ళ తాగే ఇలాంటి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ని వేసుకోవడం వల్ల పిండి చిన్న చిన్న ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి రాళ్ళుప్పును కూడా వేసుకోండి. 2 గ్లాసుల వాటర్కి 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు అయితే సరిపోతుందండి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు పిండిని వేసుకుందాము. 2 గ్లాసుల నీళ్లకు 2 గ్లాసుల పిండి అయితే సరిపోతుంది. ఆ స్పూన్ వచ్చేసి 1 గ్లాస్ పిండి పడుతుందండి. ఆ స్పూన్లో అందులోకి 2 గ్లాసుల బియ్య పిండిని వేసుకున్నానండి. పిండిని వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. పిండి ఉడికేటప్పుడు సైడ్లో ఇలా ఒక గంటెను అందులోకి పెడితే గనక ఇలా పొంగ అనేది బయటికి రాకోకుండా ఉంటుంది. ఆ గరిటెను పెట్టడం వల్ల వాటర్ అనేవి కిందకు పడకుండా ఉడుకుతుంది కదండి. 5 నిమిషాలు పిండి బాగా ఉడికిన తర్వాత ఇదే గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. చల్లగా అంటే మరీ చల్లగా కాదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా పిండిని మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కూల్ వాటర్ని తీసుకోండి. కూల్ వాటర్ అంటే మరి ఫ్రిడ్జ్లో వాటర్ కాదండి, నార్మల్ వాటరే. ఇప్పుడు మన చేయిని ఆ నీళ్ళల్లో అద్దుకుంటూ ఇలా పిండిని ఇలా గట్టిగా ఒత్తుకుంటూ పిసుక్కోండి. ఇలా బాగా ఒత్తుకుంటూ పిసుక్కుంటేనే మనకు రొట్టె అనేది బాగా మెత్తగా విరక్కుండా వస్తుందండి. అందుకనే ఇలా నీళ్ళల్లో చేయిని బాగా ఇలా అద్దుకుంటూ ఇలా బాగా పిండిని నాదుకోండి. ఇలా బాగా నాదుకున్న ఈ పిండిని ఇలా సైడ్లో ఇలా బాగా ఒత్తుకోండి. ఎందుకంటే పిండి అనేది ఆరకుండా ఉంటుంది. అలాగే రొట్టెలు చేసేటప్పుడు చిలికలు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ అలా ఒత్తుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని మరి నీళ్ళల్లో ఇలా అద్దుకుంటూ మళ్ళీ ఇంకొకసారి బాగా నాదుకోండి. ఇలా నాదుకునే పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా బాగా రోల్ చేసుకోండి. మనము పిండిని పిసుక్కునే విధానంలోనే ఉంటుందండి రొట్టెను చేసుకోవడము. మనము పిండిని ఎంత బాగా నాదుతామో అంత బాగా వస్తాయండి రొట్టెలు. చూసారే కదా, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో చేసుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. అది హీట్ ఎక్కే లోపల మనము రొట్టె చేసుకుందాము. నెక్స్ట్ మనం రొట్టెని ప్రిపేర్ చేసుకోవడం కోసము రొట్టె పీటి కట్టిను తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో తీసుకోండి. ఇలా పిండిని చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుకోండి. తర్వాత ఒట్టి పిండిని వేసుకొని ఇప్పుడు రొట్టెను ఇలా బాగా ఒత్తుకోండి. ఇలా నేను చూపించిన విధంగా ఎడమ చేతిని ఇలా సైడ్లో ఇలా పెట్టుకొని ఇలా ఒత్తుకోండి. అలా అయితే రొట్టె తిక్కేటప్పుడు చీలికలు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా రొట్టెని ఒత్తుకున్న తర్వాత ఇంకాస్త ఒట్టి పిండిని వేసుకొని ఇప్పుడు చపాతీ కర్రని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా రొట్టెను ఇలా తిప్పుకుంటూ ఇలా కట్టితో ఇలా తిక్కుకోండి. మధ్య మధ్యలో కాస్తంత ఒట్టి పిండిని కూడా వేసుకుని ఇలా రౌండ్ షేప్లో వచ్చేదాకా ఇలా రొట్టెను తిప్పుకుంటూ తిక్కుకోండి. మీరు రొట్టెలను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నట్టయితే కొద్దిగా పిండిని తీసుకొని చిన్న సైజులో రొట్టెను ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత ఇలా రొట్టెను పెద్ద సైజులో ప్రిపేర్ చేసుకోవడము నేర్చుకోండి. నేను కూడా స్టార్టింగ్లో చిన్న చిన్న రొట్టెల్ని చేసేదాన్ని, ఆ తర్వాత ఇలా పెద్ద సైజులో నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ అలా చదువుతున్నప్పుడే మా నాన్నమ్మ నాకు రొట్టెలు చేయడం నేర్పించారు. ఆల్మోస్ట్ నేను వంట మొత్తం మా నాన్నమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. కట్టితో తిక్కునే తర్వాత లాస్ట్లో ఇలా చేత్తో ఇలా ఒకసారి రొట్టెను బాగా తట్టుకొని ఆ తర్వాత వేడెక్కిన ఈ పెనం మీదకు వేసుకొని కాల్చుకోండి. రొట్టెను పెనం మీద వేసిన తర్వాత ఇలా చేత్తో ఒకసారి అంటే గనక ఒట్టి పిండి మొత్తం కిందికి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో అద్దేసుకొని ఇలా రొట్టెకి మొత్తం ఇలా అంటించండి. ఇలా నీళ్ళని మొత్తం రొట్టెకు పట్టించిన తర్వాత మనం రొట్టెలను కాల్చేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. రొట్టె కాలేటప్పుడు మంట మొత్తం చుట్టూరా తగలాలండి. అలా అయితేనే రొట్టె బాగా కాలుతుంది. ఇప్పుడు రొట్టెను మరొక పక్కకు ఫ్లిప్ చేసుకోండి. మరొక పక్కకు రొట్టెను తిప్పుకున్న తర్వాత అక్కడ తేమ అనేది ఉంటుంది కాబట్టి కాస్త టైం పడుతుందండి రొట్టె కాలడం కోసము. ఇలా మరొక పక్కకు ఇలా తిప్పుకుంటూ అటు పక్క ఇటు పక్క తిప్పుకుంటూ ఇలా బాగా రొట్టెను కాల్చుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా చలాకీతో ఇలా ఒత్తుకుంటూ ఇలా కాల్చుకోండి రొట్టెను.
అప్పుడే రొట్టె బాగా కాలుతుంది. ఎటుపక్క అయితే కాలలేదో అటుపక్కకి ఫ్లిప్ చేసుకుంటూ రొట్టెను కాల్చుకోండి. ఇలా రొట్టె మొత్తం బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా ఇందాక చూపించిన ప్రాసెస్లోనే సేమ్ ప్రాసెస్లోనే రొట్టెలను ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా చేత్తో పిండిని బాగా ఒత్తుకుంటూ ఇలా బాగా నాదుకున్న తర్వాత పిండిని తీసుకొని సేమ్ రౌండ్ షేప్లో చేసుకొని ఇప్పుడు రొట్టెలను తట్టుకోవడమేనండి. ఇలా ఒట్టి పిండిని పీట మీదకి చల్లుకొని ఇలా రౌండ్ షేప్లో ఇలా ఒత్తేసుకొని సేమ్ ప్రాసెస్లోనే రొట్టెను ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా ఫస్ట్ రొట్టెను చేత్తో ఒత్తుకున్న తర్వాత ఆ తర్వాత కట్టెను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఇలా ఒత్తేసుకోవడమేనండి. ఇలా మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో రొట్టెను ఒత్తేసుకోవడమేనండి. ఇలాగే సేమ్ మిగిలిన పిండిని మొత్తం రొట్టెను చేసుకోవడమేనండి. ఇలా రొట్టెలు చేసుకొని తీసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రొట్టెల్ని. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ బియ్యపు రొట్టెకి కాంబినేషన్ వచ్చేసి పచ్చికందుల కూర అలాగే చిక్కుడుకాయ పల్లె అండి. ఈ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా రొట్టెను ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి.